నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నానండి. ఇక్కడ మనకి డి అడ్రస్ మాల్ బందర్ రోడ్ ఆపోజిట్లో హుండై కుశలవ షోరూమ్ దగ్గర ఉన్నానండి. ఇక్కడ వీళ్ళు ఎక్స్టర్ కార్ మీద అయితే 40,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అలానే ఆరో కార్ మీద అయితే 50,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. మరి ఈ కార్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఆ షోరూమ్ పర్సన్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. ఇదైతే మనం చూస్తున్న కార్ ఇప్పుడు ఎక్స్టర్ సార్. అంటే ప్రీవియస్ గా కూడా మనం మాట్లాడుకున్నాము, కాకపోతే అప్పుడు మిడ్ వర్షన్ మీకు చూపించాము. ఇప్పుడైతే మనకు డిస్ప్లేలో ఉన్న వెహికల్ అయితే డ్యూయల్ టోన్ ఉంది సార్. అంటే టాప్ వచ్చేసేపటికి బ్లాక్ తో వస్తుంది డ్యూయల్ టోన్. అంటే బాటమ్ వచ్చేపటికి వైట్ రావచ్చు, ఇలా రేంజర్ కాకి రావచ్చు, రెడ్ రావచ్చు, ఇలా దీన్ని 2 కలర్స్ ఉండేదాన్ని డ్యూయల్ టోన్ అంటారు. ఇప్పుడు మనం హై ఎండ్ అంటే మాన్యువల్ లో హై ఎండ్ సెగ్మెంట్ లో డ్యూయల్ టోన్ చూస్తున్నాం సార్. అంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చాలా సార్లు మనం డిస్కస్ చేసుకున్నాం ఎక్స్టర్ గురించి. అలానే మనం చేసిన వీడియోస్ కి మోర్ సెల్లింగ్ జరగడం కూడా అయ్యింది. అదైతే హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం హై ఎండ్ వెహికల్ చూస్తున్నాము. దీనికి వచ్చేసేపటికి ఏంటంటే మనకి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, డిఆర్ఎల్స్ వస్తాయి. హెచ్ సింబల్ తో డిఆర్ఎల్ అనేది మన ఎక్స్టర్ లో కామన్ అనమాట. ఇది హై ఎండ్ కాబట్టి మనకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది సార్. అసలు ఎక్స్టర్ స్టార్టింగ్ ప్రైస్ ఏంటి అని అంటే 7,70,000. ఈ వెహికల్ అయితే కాదు. వెహికల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసేపటికి 7,70,000తో స్టార్ట్ అవుతుంది. దానికి వచ్చేపటికి 20,000 డిస్కౌంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. హై ఎండ్ లో వచ్చేసేపటికి ఎల్ఐవీలు వస్తుంది సార్. ఎల్ఐవీలు R15తో వస్తుంది సార్. అలాగే మనకి సైడ్ ORVMs వచ్చేపటికి మిడ్ వర్షన్ నుంచి ఆటో ఫోల్డబుల్ వస్తాయి సార్. అంటే ఓన్లీ హై ఎండ్ లోనే కాదు, మిడ్ వర్షన్ నుంచి మనకి ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఇవ్వడం అనేది జరిగింది. అలానే ఎట్ ఏ టైం మనకి రూఫ్ రైల్స్ వచ్చేసేపటికి మిడ్ వర్షన్ నుంచి రూఫ్ రైల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఓన్లీ హై ఎండ్ లోనే కాదు, మిడ్ వర్షన్ నుంచి రూఫ్ రైల్స్, ఎట్ ఏ టైం సన్ రూఫ్, ఇవన్నీ మనకి మిడిల్ వర్షన్ నుంచి వస్తుంది. మనకి ఇది వచ్చేపటికి కీలెస్ ఎంట్రీ సార్. కీలెస్ ఎంట్రీ అనేది ఓన్లీ టాప్ ఎండ్ లోనే వస్తుంది. పుష్ స్టార్ట్ బటన్తో వస్తుంది, టాప్ ఎండ్ లోనే వస్తుంది కీలెస్ ఎంట్రీ. ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ సార్. క్లోజ్ చేయంగానే ఓపెన్ అవుతాయి, అన్లాక్ చేయంగానే. మనకి డ్రైవర్ సీట్ వచ్చేసేపటికి మనకి సెకండ్ వర్షన్ నుంచి హైట్ అడ్జస్ట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది అప్ అండ్ డౌను. ఇది వచ్చేసేపటికి బ్యాక్ సైడ్ లెవర్ అడ్జస్ట్మెంటు. ఇటు వచ్చేసేపటికి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది దీనికి టాప్ ఎండ్ కాబట్టి లెదర్ స్విచ్చింగ్తో ఇచ్చారు సార్ స్టీరింగ్ అనేది. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తుంటే మిడ్ వర్షన్ లో మనం ప్రీవియస్ చేసాం సార్ వీడియో, దానికి లెదర్ లేదు. మీరు అబ్జర్వ్ చేశారు. టాప్ ఎండ్కి వచ్చేపాటికి లెదర్ తో ఇచ్చారు స్టీరింగ్. తర్వాత మనకి మిడ్ వర్షన్ నుంచి ఎక్స్టర్ లో ఏంటంటే క్రూజ్ అనేది కామన్ గా మిడ్ వర్షన్ నుంచి వచ్చింది. టాప్ ఎండ్కి వచ్చేపాటికి ఏంటంటే వైర్లెస్ చార్జర్ ఇవ్వడం జరుగుతుంది సార్. టాప్ ఎండ్ లో వైర్లెస్ చార్జర్, పుష్ స్టార్ట్ బటన్, ఆటో ఏసీ అనేది కూడా మిడ్ వర్షన్ నుంచి వచ్చింది సార్. క్లైమేట్ కంట్రోల్ ఏసీ, ఆటో ఏసీ మిడ్ వర్షన్ నుంచి ఉంది. మనకి సెకండ్ వర్షన్ నుంచి టచ్ అనేది అయితే మ్యాండటరీగా ఇస్తున్నారు. కానీ సెకండ్ వర్షన్ లో ఏంటంటే టచ్ ఇస్తారు కానీ రేర్ క్యామ్ రాదు. మనకి మిడ్ నుంచి టచ్, రేర్ క్యామ్, రేర్ డీఫాగర్ అని మీకు చూపిస్తాను. ఈ కనెక్ట్ లో వచ్చేసేపటికి ఏంటంటే ఈ బ్లూ లింక్ అనేది మీ ఫోన్ కనెక్ట్ చేస్తారు. అంటే వెహికల్ లో ఉన్న సిమ్ యాక్టివేట్ ప్రకారం మీ ఫోన్ కనెక్ట్ చేస్తారు. అంటే ఈ ట్రాకింగ్ మొత్తం మీరు మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ కి ఎవరికో వెహికల్ ఇచ్చారు, ఆయన ఎక్కడికి వెళ్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ బెన్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి వస్తానని ఆయన ఏ పౌరంకో వెళ్ళిపోతున్నారు. మీకు వెహికల్ అప్డేట్ ఇచ్చిద్ది, మన బండి బెన్ సర్కిల్ దాటి వెళ్ళిపోతుంది అని చెప్పి. తర్వాత వచ్చేసేపటికి మీకు నియరెస్ట్ పెట్రోల్, వేరే కొత్త ఊరు వెళ్ళారు, పెట్రోల్ బంక్స్ ఏం తెలియట్లేదు, నియర్ బై ఉన్న పెట్రోల్ బంక్స్, మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, యాప్ ఏం లేదు సార్. ఇదే చెప్పిద్ది వాయిస్ మనకి 60+ కనెక్టెడ్ ఫీచర్స్ వస్తాయి దీనిలో. ఇదేంటంటే ఈ SOS బటన్ వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఈ బటన్ ప్రెస్ చేయగానే నియరెస్ట్ అంబులెన్స్ కి, నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి, నియరెస్ట్ హుండై డీలర్ కి ఆటోమేటిక్ గా హై ఎండ్ హుండైకి కాల్స్ వెళ్ళిపోతాయి. టాప్ వేరియంట్ మాత్రమే ఉంటది. తర్వాత ఇది ట్రోయింగ్ సార్. అంటే మన వెహికల్ ఎక్కడన్నా ఆగిపోయింది అనుకోండి, ట్రోయింగ్ ఇది ప్రెస్ చేయగానే మన వెహికల్ ఎక్కడుంది ఏంటి అనేది మీరు ప్రెస్ చేసిన లొకేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ట్రోయింగ్ వాళ్ళు వచ్చేస్తారు. ఏదైనా ఇమీడియట్ మీకు యాక్సిడెంట్ అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఇంపాక్ట్ జరిగినప్పుడు. ఇది వచ్చేసేపటికి డాష్ క్యామ్ సార్. ఈ డాష్ క్యామ్ వల్ల యూసేజ్ ఏంటంటే 64 GB మెమరీ ఉంటుంది దీనిలో. ఈ 64 GB మెమరీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద వెళ్తున్నాము, మనం కరెక్ట్ గానే వెళ్తున్నాం, ఎదురొచ్చే వాళ్ళు, పక్కన వచ్చే వాళ్ళు, వెనకెళ్లే వాళ్ళు కరెక్ట్ గా రాలా, ఏదైనా హిట్టింగ్
అనేది జరిగింది. ఇప్పుడు మన ప్రూఫ్ అంటే మన నువ్వని మన డిస్కషన్స్ అనేవి ఏమి ఉండదు. ఇది ఆల్రెడీ 64 GB ఉంటది కాబట్టి దాన్ని ఆన్ చేసుకొని ఉంచాం అనుకోండి, మనం ఎంతైతే ట్రావెలింగ్ చేస్తామో ఆ ట్రావెలింగ్ మొత్తం ఇది రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు ఒక 3 months బ్యాక్ డేటానో 4 months బ్యాక్ డేటానో మీరు వద్దన్నారు అనుకోండి, దాన్ని డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. మనం అంటే ట్రావెలింగ్ అంటే ఎక్కువ మెమరీ అయిపోద్ది, జీబీ ఎక్కువ అయిపోద్ది అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రీవియస్ ఏదైనా ఉందనుకోండి, అది వద్దన్నప్పుడు దాన్ని డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇది ఓన్లీ ఫ్రంట్ కెమెరా సార్. దీనిలో వచ్చేపటికి ఏంటంటే రేర్ కెమెరా ఆల్రెడీ ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం సార్ గ్లోబాక్స్ కూలింగ్. మీరు అసలు దీని వల్ల యూసేజ్ ఏంటని అడగొచ్చు. గ్లోబాక్స్ కూలింగ్ ఏంటంటే ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు గానీ పెద్దవాళ్ళు గానీ ఉన్నప్పుడు మనకి ఫ్రీజర్ లో మెడిసిన్స్ ఉంటాయి, ఇన్సులిన్స్ అలాంటివి, లేదంటే చాక్లెట్స్ ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మనం ఫ్రీజర్ నుంచి బయటికి తీసినప్పుడు దీనిలో పెట్టామనుకోండి, ఆ కూలింగ్ అనేది పోకుండా కాపాడిద్ది. కూలింగ్ లేని ఐటమ్ ని పెడితే అది కూల్ అవ్వదు. కూలింగ్ ఉన్న దాన్ని ఆ డిగ్రీస్ అనేది తగ్గకుండా దాన్ని మెయింటైన్ చేస్తుంది. అదే టాప్ ఎండ్ లో మాత్రమే వస్తుంది. గ్లోబాక్స్ కూలింగ్ అంటాం సార్ దీన్ని. ఇది ఓన్లీ టాప్ ఎండ్ లోనే వస్తుంది. తర్వాత వచ్చేసేపటికి వైర్లెస్ చార్జర్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాము. టచ్ స్క్రీన్ గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే మన ఎక్స్టర్ లో మనం ఇప్పుడు కనీసం ఒక 4-5 times రెగ్యులర్ గా మనం చెప్పుకుంటూనే ఉంటాము, సేఫ్టీ ఈజ్ మ్యాండేటరీ. 6 air bags అనేది కామన్ థింగ్. అది కూడా జస్ట్ బేసిక్ నుంచి, ఓన్లీ హై ఎండ్ లో కాదు. ఇప్పుడు అదర్ బ్రాండ్స్ ఉన్నాయి, వాటన్నిటిలో కూడా ఓన్లీ హై ఎండ్ లోనే 6 air bags ఇస్తున్నారు. మన ఎక్స్టర్ లో మాత్రం ఓన్లీ బేసిక్ నుంచి టాప్ ఎండ్ వరకు 6 air bags కామన్. మీరు అవి ఎక్కడెక్కడ ఉన్నాయండి మీరు చెప్తున్నారు కానీ మాకు ఎప్పుడు చూపించట్లేదు అంటారు. ఎక్కడొక ఎయిర్ బ్యాగ్ సార్, ఎక్కడో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, ఇదిగోండి ఎయిర్ బ్యాగ్ అని రాసి ఉంటుంది. తర్వాత వచ్చేసేపటికి సైడ్ కట్టిన ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్. ఇదిగోండి ఇక్కడ ఒక కట్టిన ఎయిర్ బ్యాగ్, అటువైపు ఒకటి. మీరు కూర్చున్నారు కదా ఈ సీట్ లో బ్యాక్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్, నేను కూర్చున్న సీట్ లో బ్యాక్ సైడ్ ఎయిర్ బ్యాగ్. అంటే బ్యాక్ కూర్చున్న కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళకి సేఫ్టీ కోసం సైడ్ ఈ బారు కట్టిన ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఆ బారు కట్టిన ఎయిర్ బ్యాగ్. అంటే సైడ్ నుంచి ఎవరైనా హిట్ చేసినప్పుడు మీకు ప్రమాదం అనేది ఏది ఉండదు, ఆ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. ఇటు సైడ్ నుంచి హిట్ చేసినప్పుడు ఈ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. అంటే ఎప్పుడు కూడా 5 star తోనే సేఫ్టీ అనేది ఉండదు సార్. సేఫ్టీ అనేది మన ఎయిర్ బ్యాగ్స్ ని బట్టి ఉండదు. అంటే ఇప్పుడు మన వెహికల్ ఏదైనా టిల్ట్ అయ్యింది అనుకోండి, అలా టిల్ట్ అయ్యేటప్పుడు ఏం జరిగిద్ది, ఇటు నుంచి హిట్ చేయొచ్చు, అటు నుంచి హిట్ చేయొచ్చు. అలాంటప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా సేఫ్టీ అనమాట. 6 air bags అనేది మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఎప్పుడు దీని గురించి ఇలా చూయించుకున్న ఇది లేదు. అందుకే ఈ రోజు ఎందుకో మీకు అలా చూయించాను. అంటే మనం ఇప్పుడు దీనిలో 2 విధాలుగా, అంటే కింద షీట్ ఉంది కదా సార్, ఈ షీటు మనం క్లోజ్ చేసుకోకుండా కూడా ఓన్లీ గ్లాస్ తో ఉంచుకోవచ్చు అనమాట. అది ఏంటి అని అంటే అలా ఓన్లీ గ్లాస్ ఉన్నప్పుడు మనం ఏదైనా ఇప్పుడు రైనీ టైం కానీ ఫాగీ టైం కానీ పైనుంచి మంచు పడుతున్నప్పుడు దీన్ని మనం ఆస్వాదించడానికి అంటే చూసుకొని, వర్షం పడేటప్పుడు కూడా గ్లాస్ ఉంటుంది కాబట్టి కార్లో వర్షం పడదు, కానీ ఆ వర్షం పడేదాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు, తడవకుండా ఫీల్ అవ్వచ్చు. ఇలాంటివి ఇది మనం అంటే ఈ షీట్ క్లోజ్ చేసుకోకుండా ఓపెన్ చేసుకొని కూడా దాన్ని ఉంచుకోవచ్చు సార్. ఇప్పుడు మనం రేర్ సైడ్ వచ్చేప్పటికి ఏసీ గురించి మాట్లాడుకుందాం సార్. ఈ రేర్ ఏసీ ఈవెంట్ అనేది ఓన్లీ హై ఎండ్ లోనే కాదు, సెకండ్ వర్షన్ నుంచి కామన్. సెకండ్ వర్షన్ నుంచి ఏసీ వెంట్ వస్తుంది మనకి. అంటే మనం ఇంతకు ముందు కూడా ప్రీవియస్ మాట్లాడుకుందాం, మంది బ్లోయర్ కాదు వెంట్. హుండైలో వెంట్ అంటే ఏంటి, మీకు ఫ్రంట్ ఏసీ ఎలా ఉంటుందో రేర్ కూడా అదే ఏసీ అనేది సెకండ్ వర్షన్ నుంచి ఉంటుంది. కాదు అంటే మిడ్ అంటే ఎస్ఎక్స్ వస్తుంది సార్. బేసిక్ కాకుండా సెకండ్ వర్షన్ ఎస్ అని ఒకటి ఉంటుంది. సెకండ్ వేరియంట్ నుంచి మనకి ఇది కామన్ అనమాట. రేర్ ఏసీ వెంట్ వస్తుంది, అలాగే రేర్ ఛార్జింగ్ పాయింట్ వస్తుంది. ఇది చూసారుగా సాకెట్, రేర్ ఛార్జింగ్ పాయింట్. తర్వాత వచ్చేసేపటికి మీకు ఇవి హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్స్ మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం. ఇది సెకండ్ వేరియంట్ నుంచి వస్తుంది, ఇది టాప్ ఎండ్. ఇది ఏదండి బేసిక్ నుంచి ఉంటాయి, హెడ్ రెస్ట్ బేసిక్ నుంచి ఉంటాయి. తర్వాత 4 పవర్ విండోస్, 4 doors కి 4 స్పీకర్స్. మనకి ఏదైనా లగేజ్ ఉంది అని అనుకున్నప్పుడు ఇది ఫోల్డ్ అయిపోతుంది సీట్ మొత్తం. ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు కంపల్సరిగా మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. ఎంత బూట్ స్పేస్ వస్తుంది అప్పుడు? 391 liters వస్తుంది. ఇది చేయకుండా అయితే, ఇది చేస్తే పెరుగుతుంది. అంటే మనకి ఈ విడ్త్ మొత్తం పెరుగుతుంది కదా సార్ ఫోల్డ్ చేసినప్పుడు. అంటే ఎక్కువ లగేజ్, మోర్ లగేజ్ ఉండి ఫ్రంట్ 2 మాత్రమే పర్సన్స్ ఉన్నారు అనుకున్నప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 37 liters సార్. ఏది ఓన్లీ పెట్రోల్ అయితే. దీనిలో పెట్రోల్ కమ్ సిఎన్జి కూడా ఉంది. పెట్రోల్ కమ్ సిఎన్జి ఉంటే సిఎన్జి వచ్చి మనకి 10 kgs సిలిండర్ ఉంటుంది.
37 లీటర్స్ పెట్రోల్ ఉంటుంది, రెండు 2-in-1 యూసేజ్. సిఎన్జి కూడా ఉంది, ఓన్లీ పెట్రోలే కాదు సిఎన్జి కూడా ఉంది. దీనికి ఎక్స్ట్రాకి వచ్చేపటికి మనకి ఎక్కువ లుకింగ్ ఎక్కడొచ్చింది అంటే రేర్ స్పాయిలర్ సార్, ఇది బాగా లుక్ వస్తుంది. తర్వాత వచ్చేపటికి దీనిలోనే మీకు ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఇవ్వడం అనేది, అంటే హైవే మీద మనకి ఏదైనా మనకన్నా పెద్ద వెహికల్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇది ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఏంటంటే మనం హైలైట్ చేస్తూ ఉంటాం కదా, మనకి ఈ కారుకి అది అట్రాక్టివ్గా ఉంది. బ్యాక్ సైడ్ స్పాయిలర్లో ఇచ్చారు కదా, అందువల్ల అదొకటి హైలైట్ అయింది. తర్వాత వచ్చేప్పటికి షార్క్ ఫిన్ యాంటెన్నా సార్. దీని యూసేజ్ ఏంటి అని అంటే నార్మల్ యాంటెన్నాకి రిసీవింగ్ చేసుకునే దానికన్నా ఇది ఎక్కువగా స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసేపటికి రేర్ డీఫాగర్ లైన్స్. ఈ ఫాగీ కండిషన్స్ లో మనం ఏదైనా డీఫాగర్, ఇవి కాపర్ లైన్స్ సార్. ఈ కాపర్ లైన్స్ వల్ల ఏంటంటే మనం ఏదైనా మంచు పడేటప్పుడు దీన్ని ఆన్ చేసుకుంటే హీట్ అయ్యి మంచు అనేది కరిగిపోవడం జరుగుతుంది. ఇది బ్యాక్ వైపర్ అండ్ వాషర్ సార్. దీన్ని యూజ్ చేసుకుంటే వర్షం పడేటప్పుడు, మంచు పడేటప్పుడు, ఫాగీ కండిషన్స్ లో దీన్ని యూజ్ చేసుకుంటే క్లీన్ అయిపోయి బ్యాక్ ఉన్న వెహికల్స్ బాగా క్లియర్ గా కనపడతాయి. మనం ఇంత కెమెరా గురించి మాట్లాడుకున్నాం కదా సార్, ఇది కెమెరా, రియర్ కెమెరా. మిడ్ వర్షన్ నుంచి కెమెరా వచ్చేస్తుంది మనకి ఎక్స్టర్లో, ఓన్లీ హై ఎండ్ కాదు మిడ్ వర్షన్. సెన్సార్ అనేది బేసిక్ నుంచి ఉంటుంది సార్. రేర్ సెన్సార్స్ కామన్ గా 2 సెన్సార్స్ ఇస్తారు, ఈ 2 సెన్సార్స్ కూడా బేసిక్ నుంచి ఇస్తారు. తర్వాత వచ్చేసేపటికి మీరు ఇందాక అడిగారు కదా బూట్ స్పేస్ ఎంత మేడం అని చెప్పేసి, 391 లీటర్స్ బూట్ స్పేస్ ఇవ్వడం అనేది బాగా జరిగింది సార్. ఇది తర్వాత వచ్చేసేపటికి మీకు రేర్ ఇవి స్పేర్ టైరు, జాకీ, టూల్ కిట్ అన్ని దీనిలోనే ఉంటాయి. కార్తో పాటు ఫ్రీగా అవి కార్తో పాటు స్పేర్ టైర్ అనేది కామన్ గా. ఇది మనకి ఇప్పుడు ఎక్స్టర్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 185 mm సార్. అంటే ఏదైనా మనం స్పీడ్ బ్రేకర్ల దగ్గర వెళ్ళేటప్పుడు కూడా మనకి ఇది తగులుతుంది, లేదు కొంచెం ఇబ్బందిగా స్లో అయ్యి ఇది అవ్వాలి అలా ఏమి ఉండదు. అంటే 185 గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడం అంటే అది ఎక్కువగానే, అంటే ఎస్యూవీ టైప్ చెప్పుకోవచ్చు అండి. ఇది ఎస్యూవీ లానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే మినీ ఎస్యూవీ. వెన్యూ వచ్చేప్పటికి కాంపాక్ట్ ఎస్యూవీ, కొంచెం వెన్యూ కన్నా ఇది ఇంకా కొంచెం చిన్న సైజు కాబట్టి మినీ ఎస్యూవీ. ఇది గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, బండి హైట్ కానీ, హెడ్ రూమ్ కానీ, మనం హెడ్ రూమ్ కూడా ఆల్రెడీ కూర్చున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాము. హెడ్ రూము ఇవన్నీ హెవీగా ఉండడం వల్ల ఏంటంటే బండి అపీరెన్స్ కానీ, లుక్ వైజ్ కానీ, డ్రైవింగ్ అపీరెన్స్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు ఫాస్టెస్ట్ సెల్లింగ్ కార్ అంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువగా వెళ్తున్న వెహికల్స్ అయితే ప్రజెంట్ ట్రెండ్ అంతా ఎక్స్ట్రా నడుస్తుంది సార్. ప్రీవియస్ వరకు మనం ఈ విషయం ఎప్పుడు డిస్కస్ చేయలేదు సార్. అంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్లో 1 acre ఎవరికైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు మీద పొలం ఉంది ఒక 1 acre, మీరు ఈ ఎక్స్ట్రా కార్ తీసుకుంటున్నారు అంటే వేరియంట్ ఏదైనా అవ్వచ్చు. మీరు సిఎన్జి తీసుకుంటారా, ఆటోమేటిక్ తీసుకుంటారా, మాన్యువల్ తీసుకుంటారా, అసలు జస్ట్ బేసిక్ తీసుకుంటారు, అది వెహికల్ ఏదన్నా అవ్వచ్చు. కానీ మీకు రూరల్ ఏరియాలో 1 acre పొలం ఉంటే ఎక్స్ట్రా వెహికల్ కొంటున్నందుకు కాను హుండై వాళ్ళు 5000 రూపీస్ సంబంధ స్కీమ్ అని చెప్పి ఒకటి ఇచ్చారు సార్. అంటే మీకు ఈ 40,000 డిస్కౌంట్ వస్తుంది, 5,000 రూపాయలు అడిషనల్గా సంబంధ స్కీమ్, 45,000 డిస్కౌంట్ వస్తుంది. అది కాకుండా మళ్ళీ మీకు ఏంటంటే ఇప్పుడు మీది ఓల్డ్ కార్ ఏదైనా ఉంది, ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటున్నారు, మాకు మీ కార్ ఇచ్చేసారనుకోండి, అది ఏ కార్ అయినా పర్లేదు, ఎనీ బ్రాండ్, ఓల్డ్ కార్ ఏదైనా ఎక్స్చేంజ్ ఇచ్చి కొత్తది న్యూ ప్రోడక్ట్ ఎక్స్ట్రా తీసుకోవాలనుకున్నప్పుడు ఆ కారు వాల్యూ కాకుండా, అంటే మీ కారు వాల్యూ మార్కెట్లో ఎంత ఉందో ఆ వాల్యూ కాకుండా 25,000 ఎక్స్చేంజ్ బోనస్ అడిషనల్ గా హుండై ఇస్తుందండి. ఈ ఎక్స్ట్రా కార్ కొంటున్నందుకు గాను అడిషనల్ గా 25,000 అనేది హుండై ప్రొవైడ్ చేస్తుంది. హుండై 25,000 మీరు ఎక్స్చేంజ్ బోనస్ కింద ఇస్తుంది. సంబంధ స్కీమ్ కూడా అంతే సార్. రూరల్ ఏరియాస్ లో 1 acre పొలం ఉంటే చాలు, మీరు ఏ వేరియంట్ తీసుకున్నా కానీ 5,000 సంబంధ స్కీమ్ అనేది వస్తుంది. ఇవి రెండు ఈ మంత్ అడిషనల్ గా వచ్చేసారు, అది చెప్దామని మిమ్మల్ని పిలిచాము. అంటే అదొక 40, ఇదొక 30, 70,000 వరకు డిస్కౌంట్ వస్తుంది. అది మంచి ఆఫర్. ఇది ఈ మంత్ ఈ ఆఫర్ కంటిన్యూ అవుతుంది. ఈ ఆఫర్ చెప్దామని చెప్పి మిమ్మల్ని పిలవడం జరిగింది. ఆరా వచ్చేసేపటికి ఏంటంటే ఫస్ట్ సెడాన్ వెహికల్స్. ఇది దీనిలో కూడా మనకి బేసిక్ నుంచి టాప్ ఎండ్ వరకు 6 air bags కామన్ థింగ్. హుండైలో ఇదే కాదండి, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ 6 air bags అనేది కామన్ థింగ్. ఇప్పుడు మనం సెకండ్ వర్షన్ చూస్తున్నాం సార్, ఎస్ వేరియంట్ ఇది. దీనిలో సిఎన్జి ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది, సిఎన్జి కమ్ పెట్రోల్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది అయితే సిఎన్జి కమ్ పెట్రోల్ సార్. దీనిలో కూడా 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, రిమోట్ కి, ఫ్రంట్ ఏసీ, రేర్ ఏసీ వెంట్స్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, స్టీరింగ్ హైట్ అడ్జస్ట్మెంట్, రేర్ ఏసీ వెంట్స్, రేర్ సీట్ హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్స్. దీనికి ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుంది సార్ ఆరాలో.
ఆరాలో సెకండ్ వర్షన్ నుంచి మనకి ఆమ్రెస్ట్ కూడా ఉంటుంది. అంటే 2 మెంబర్స్ కూర్చున్నప్పుడు ఆ మిడిల్లో ఉంది చూసారా, అది ఓపెన్ అవుతుంది. దానికి కప్ హోల్డర్ కూడా, అంటే బాటిల్ పెట్టుకోవడానికి కప్ హోల్డర్ కూడా వస్తుంది. తర్వాత వచ్చేసేపటికి హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్స్ వస్తాయి, రేర్ ఏసీ వెంట్స్ వస్తాయి, 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, రిమోట్ కి. ఇది వచ్చేసేపటికి 10 kgs సిలిండర్ సార్. మనకి కేజీ వచ్చేపటికి 30 కిలోమీటర్లు హైవే అయితే, సిటీ అయితే 24 వస్తుంది. ఇది సిఎన్జి కమ్ పెట్రోల్ అండి. మనకి ట్యాంక్ కెపాసిటీ వచ్చేపటికి 37 లీటర్స్ నార్మల్ పెట్రోల్ వస్తుంది సార్. సిఎన్జి వచ్చేపటికి 10 kgs. మీకు కేజీ వచ్చి 30 కిలోమీటర్ల హైవే. అదే అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో స్టార్ట్ అయ్యాం అనుకోండి సార్, హైదరాబాద్ వెళ్తాం 1 టైం ఫిల్లింగ్, మళ్ళీ హైదరాబాద్ నుంచి రిటర్న్ విజయవాడ వస్తాం. 300 కిలోమీటర్స్ అయితే పక్కాగా వస్తుంది కేజీ 30. అంటే ఇప్పుడు సిఎన్జి చూసుకుంటే మనం కాస్ట్ కూడా చాలా తక్కువ. కేజీ వచ్చి 94 రూపాయలు పడుతుంది. కేజీ 94 అంటే 30 కిలోమీటర్లు వెళ్తాము. 30 కిలోమీటర్లు అంటే కిలోమీటర్ 3 రూపాయలు పడుతుంది. ట్రావెలింగ్ చాలా తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ. తర్వాత వచ్చేపటికి ఆరాకి మనకి సెకండ్ వర్షన్ నుంచి రేర్ స్పాయిలర్ ఇచ్చారు సార్. ఈ రేర్ స్పాయిలర్లోనే ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వస్తుంది. మనం ఇందాక ఎక్స్ట్రాలో మాట్లాడుకున్నట్టుగానే డీఫాగర్ లైన్స్ వస్తాయి. ఇవన్నీ కామన్ గా ఉండయి. ఆరా మీద కూడా మనం 40,000 నుంచి 50,000 వరకు డిస్కౌంట్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. చూసారుగా హుండా ఎక్స్టర్ మీద అయితే భారీ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ విజయవాడలోని హుండా కుశల షోరూమ్ వాళ్ళు ఈ కార్ మీద అయితే 40,000 రూపాయలు బేస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అలానే సంబంధ్ స్కీమ్ మీద అయితే ఇంకొక 5,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎక్స్చేంజ్ బోనస్ కింద ఇంకొక 25,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. అలా ఓవరాల్ గా అప్ టు 70,000 రూపాయల వరకు డిస్కౌంట్ అనేది కార్ మీద అయితే లభిస్తుందండి. అలానే ఆరో కార్ మీద అయితే 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఆ కార్ మీద కూడా ఆఫర్ చేస్తున్నారు. మనం చూసాం కదా సార్, ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే అంటే బిగ్గెస్ట్ డిస్కౌంట్స్ వచ్చాయి కాబట్టి ఇది ఈ మంత్ అనేది వాళ్ళకి తీసుకోవడానికి రైట్ టైము. ఎందుకంటే ఎక్స్చేంజ్ బోనస్ 25,000 ఉంది, ప్లస్ సంబంధ స్కీమ్ 5,000 ఉంది. మనం ఎలాగో రెగ్యులర్ గా ఇచ్చే డిస్కౌంట్ 40,000 ఉంది. 40 + 30 70,000 అనేది ఒక కారు మీద ఇవ్వడం అంటే యాక్చువల్గా ఇలాంటి డిస్కౌంట్స్ ఎప్పుడు ఇస్తారంటే ఈ రన్నింగ్లో ఇస్తారు. ఇప్పుడు మనం ప్రెసెంట్ రన్ అవుతున్న 2025 మోడల్స్ మీద ఈ భారీ డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. అంటే మనం 24 మోడల్ మీద ఇవ్వట్లేదు, 25 మోడల్స్ మీదే ఇస్తున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ రన్ అయ్యే మోడల్ మీదే ఇస్తున్నాము. ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం అండి. ఇప్పుడు మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా పేరు రజనీ అండి. కుశలవ హుండైని విజిట్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి హుండై కుశలవ షోరూమ్ నుండి ఎక్స్టర్ కానివ్వండి ఆరా వెహికల్స్ తీసుకుందాం అనుకోలేదే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.